ఆ ఫరో చేతులు పడకుండా ఎవరు విడిపిస్తారు? విడిపించగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే ఒక వ్యక్తి, యేసుప్రభు మాత్రమే ఉన్నారు. భయంకరమైన పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజల అవసరతను గుర్తించినటువంటి మోషే ఏం చేస్తూ ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజల పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, నీ ప్రజలైనటువంటి వారు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారయ్యా, ఒక్కసారి వారి వైపు చూడయ్యా. ఒకవేళ ఫరో చేతిలో పడితే వారు చనిపోతారు. వారు పడుతున్నటువంటి ఆ ఇబ్బందిని చూడలేకపోతున్నానయ్యా అని మోషే దేవుని వైపు చూస్తూ ఆయనకు మొరపెట్టి దేవునికి తెలియపరిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజల అవసరతను గుర్తించినటువంటి గొప్ప దేవుడైన యేసయ్య ఏం చేశారంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.